అడ్వకేట్ల పరంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా నియోజకవర్గాల ప్రకారంగా మన నియోజకవర్గం సంబంధించినటువంటి మనేకుర్తి నాగరాజుని ఇది లీగల్ సెల్ విభాగానికి అధ్యక్షంగా చేయడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో మన మనేకుర్తి నాగరాజు ఆలూరు నియోజకవర్గం సంబంధించిన వాడైనా రాజకీయంగా పార్టీ అభిమానం మీద ఆయన పార్టీ పరంగా కూడా రాజకీయంగా కూడా పోటీ చేశాడు. ఒకసారి ఎంపీటీసీ పోటీ చేసి గెలుపొందినాడు. రెండోసారి సర్పంచ్ గా పోటీ చేశాడు. కొద్ది ఓట్లతో వాళ్ళ అమ్మ మదర్ ఓడిపోయిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా నేను ఒకటే చెప్పిన నాగరాజుకి, ఇవన్నీ కాదు, ముందు నీవు ఫైనాన్షియల్ గా బాగా రాజకీయంలో సపోర్ట్ గా ఉండు, అది గుర్తింపు ఉంటుంది. మీరు అనవసరంగా ఈ సర్పంచ్ ఆ రోజు చెప్పినా, నేను సర్పంచ్ కూడా పొద్దున్న మాటినంటే కూడా ఆ రోజుల్లో ఆయన నమ్మకంతో నిలబడినాడు, పార్టీ పరంగా నిలబడినాడు. అయినా కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది వాళ్ళమ్మ. ఏదున్నా కూడా ఈ రోజు ఆయన గుర్తించాను, మా నియోజకంలో అయితే ఇంకా బాగుంటుంది, ఏదో పదవి ఇచ్చి ఆయన ఇక్కడనే స్థిరంగా ఉండేది చేసి మన పార్టీ పరంగా పనిచేసేదాన్ని కూడా ఉంటారని చెప్పేసి ఉద్దేశంతోనే లీగల్ సెల్ లో వేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా మన పార్టీ పరంగా బాగా గుర్తింపు వచ్చే విధంగా ఆయన పనిచేయాలని చెప్పేసి ఒక 10 ఉంటే జగన్మోహన్ రెడ్డితో కూడా గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని అన్ని విభాగాలకు కూడా మన వాళ్ళు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరినీ వేయడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితిలో ఈయన కూడా పార్టీని బలోపేతం చేసేదానికి ఆయన తరఫున పనిచేయాలని చెప్పేసి, అందరినీ కలుపుకోవాలని చెప్పేసి, ఎవరన్నా పార్టీ లేని వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి మన పార్టీ ఈ విధంగా చేసింది, గతంలో మాకంతా కూడా గుర్తింపునిచ్చింది అని వీరికి కురువాళ్ళు ఉన్నారు చాలా మంది కురువాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఉన్నా కూడా ఇంకా వాళ్ళందరూ కలుపుకొని ఇంకా పెద్ద ఎత్తున మన మిగతా అడ్వకేట్ల పరంగా కూడా అందరూ కలుపుకొని ఏదున్నా కూడా పార్టీని బలోపేతం చేసేదానికి కృషి చేయాల. నెక్స్ట్ ఎలక్షన్ కంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసేదానికి కూడా మనమంతా కృషి చేయాలని చెప్పేసి నేను కోరుతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాడు, అదందరూ చూశారు. ఎందుకంటే డెవలప్మెంట్ లేదనేది కాదు, ఆయన ఆలోచనతో ఆయన చేశాడు. ఎందుకంటే 4 నేడు కింద కూడా స్కూల్ హాస్పిటల్ చేశారు, మన డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు, మన వరకు మన నియోజకవర్గానికి గడప గడపకి ప్రజలతో ఉండాలని చెప్పేసి ఆయన మంచి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తర్వాత సీపోర్ట్లు చేశాడు, తర్వాత మన ఎయిర్పోర్ట్లు చేశాడు. అన్ని రకాలుగా ఆయన చేయింది లేదు. ఏదున్నా కూడా మనకి ఆదాయం ఏ విధంగా సమకూర్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన పనిచేసిన చాలా కష్టపడి పనిచేశాడు. ఎందుకంటే డెవలప్మెంట్ లేదని చెప్పేసి ఏదో గుర్తులు పని ఉంటుంది పోయలేదని చెప్పేసి ఆలోచనతో ఏదో ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అప్పట్లో. ఈ రోజు ఉన్న 8 నెలలైనా కూడా ఏ విధంగా కూడా మనం చూస్తా ఉన్నాం, ఏ ఒక్క హామీ నెరవేర్చలే. చంద్రబాబు నాయుడు దావోసు పోయినా ఏం సాధించింది ఏం లేదు. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు 1,26,000 కోట్లు దావోస్ లో ఒప్పందం చేసుకుని వచ్చినాడు మన ఆంధ్రప్రదేశ్ కి. అది గొప్పతనం. అది ఈ రోజు ఇంత సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మన ఈరోజు దావోస్ పోయినప్పుడు ఏది సాధి, ఎందుకంటే వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ముందే లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆలోచనతోనే ఆ ఆలోచనలే ఉన్నాయి, కానీ పేదల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ పట్టించుకునే పరిస్థితులు లేదు. ఏదో అవకాశం వచ్చింది, మనం ఎంత చేసినా ప్రజలు మనం నమ్మలేరు, మన ఏదో చెప్పిన హామీ నెరవేర్స్తా అని చెప్పేసి ఉద్దేశంతో ఇది రెండోసారి కూడా ప్రజలు మోసం చేసే పరిస్థితి కూడా జరిగింది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ ఇచ్చాడు. గొప్పతనం ఇన్నేళ్లలో 17 మెడికల్ కాలేజ్ తేడా. మన జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఆదోని వెనకబడి ప్రాంతానికి కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితి చూస్తాం. బైపాస్ రోడ్ కూడా ఇచ్చడం జరిగింది, డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు. ఈ రకంగా అన్ని రకాలుగా అభివృద్ధిలో భాగంగానే పనిచేశాడు.
ఎందుకంటే ఇంకా 5 ఏళ్ళు మొదట 5 ఏళ్ళు కాబట్టి అన్ని జరిగిపోవాలంటే జరిగే పని కాదు. ఆయన సాధ్యమైనంత వరకు ఎంత చేయాలో చేశాడు. ఏదన్నా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినాడో నెరవేర్చినాడు, అన్ని రకాలుగా పనిచేసినాడని కూడా అంత గుర్తించినారు. మన ఈ రోజు కూడా మన పార్టీ అధికారం కోల్పోయినా కూడా ప్రజాభిమానం ఉంది మనతో. ఆ ప్రజాభిమానాన్ని ఈ విధంగా పదవించడం అంతా ఆకట్టుకోవాలి. అది నేను కోరుతా ఉండేది. ఆకట్టుకొని బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన నాగరాజు గారు కోరుతా ఉన్నాను. మిగతా ఇక్కడ ఉన్నటువంటి అభిమానంతో వచ్చినటువంటి లాయర్లంతా వచ్చి ఆయనకి సపోర్ట్ గా నిలబడి మనకి పార్టీ పరంగా కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న కుటుంబానికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అన్న ఫ్యామిలీకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మన సీనియర్ అడ్వకేట్స్, మన విరూపాక్ష రెడ్డి సారు, జీవన్ సింగ్ సారు, అదేవిధంగా మా జూనియర్ అడ్వకేట్స్, అదేవిధంగా ఇతర పెద్దలకందరికీ నా ధన్యవాదాలు. ఈ రోజు లీగల్ సెల్ కు నాకు అవకాశం కలిగించినందుకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ బలోపేతానికి నా వంతు కృషి సాయశక్తులా కృషి చేసి మా యొక్క పార్టీ బలోపేతానికి కృషి చేసి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కూడా వాళ్ళకు నా వంతు సహాయ సహకారాలు అందించి పార్టీ బలోపేతమై భవిష్యత్తులో అన్నగారు మరి ఎమ్మెల్యే ఆదోనిలో మంత్రి, ఆదోని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మంత్రి అవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు సాయి ప్రసాద్ రెడ్డి అన్న అంటే ఆషామాష వ్యక్తి కాదు. ఈ రోజు ప్రభుత్వం ఉంటది పోతుంది, వ్యక్తులను నమ్ముకోవాలా. ఈ రోజు పార్టీలు ఈ రోజు వస్తాయి పోతాయి. ఎట్లాంటి సేవ చేసినా అంటే ఆదంలో ఏమున్నా కూడా ప్రతి ఒక్కరికి దాన ధర్మాలు అయితేనేమి, ఏదైనా ఆపదలు వస్తే హాస్పిటల్కి వెళ్ళడం కానీ, ఈ రోజు పదవులు పొందిన వారైతేనేమి పదవులు తీసుకున్నారు. ఆ పదవులు ఏ రకంగా వచ్చినా ఈ రోజు అన్న గుర్తించి ఎక్కడున్న వాళ్ళు చేయాల మంచి వ్యక్తులను గుర్తించినాడు. ఈ రోజు ఆదోని నియోజకవర్గంలో అనేక మంది చైర్మన్లు అయినారు, స్టేట్ కమిటీలు అయినారు, ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్లు అయినారు, ఎంపీటీసీలు అయినారు. ఈ రోజు పదవులు పొందిపోవడం కూడా అంత మంచిది కాదని నాకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా అన్నగారు ఏదన్నా కూడా సాయం చేయడానికే ముందుంటాడు. ఏమైనా అట్లాంటి పనులు చేస్తే కూడా వద్దనే తిప్పే వ్యక్తి, పెద్ద మనిషిగా చెప్పే వ్యక్తి. కాబట్టి దాన్ని మనం కూడా అర్థం చేసుకుని అన్నకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. మనమంతా కూడా అన్నను గెలిపించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో. కాబట్టి మేమంతా లీగల్ సెల్ కూడా బలోపేతం చేసి పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృషి చేస్తానని, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఆదోని మాజీ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా చంద్రకాంత్ రెడ్డి అన్న గారికి, ఇతర పెద్దలకు, నా సీనియర్ అడ్వకేట్స్ మన విరూపాక్ష రెడ్డి సార్ గారికి, జీవన్ సింగ్ సార్ గారికి, అదేవిధంగా సందీప్ రెడ్డి అన్నకు, ఇతర పెద్దలకు, ఏజీపీ అంజనప్ప సార్ గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తాం. చేసినటువంటి అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సాయి ప్రసాద్ రెడ్డి గారి సిఫారసు మీద మన హంపి నాగరాజ్ గారికి ఆదోని లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడిగా నియమించినట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి లెటర్ వచ్చేసింది. కాబట్టి ఆయనకు కూడా నేను కృతజ్ఞతలు, జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు, ఈయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బ్రదర్కి ఒకటే చెప్తున్నా, ఆయన చెప్పిన విధంగా అధికారం ఉన్నప్పుడు పదవులు అనుభవిస్తూ ఉండడం వేరే, అధికారం లేనప్పుడు కార్యకర్తలుగా అండగా ఉండి నాయకుణ్ణి విడిపోకుండా ఆయన వెన్నుదన్నుగా ఉండి ఆయన విజయానికి కష్టపడే కార్యకర్తలు ఇప్పుడు చాలా అవసరం. ఇలాంటి కష్టకాలంలో ఎవరైతే పార్టీకి అండగా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిదే. 2029 ఎంతో దూరంలో లేదు, తొందరలో ఉంది. ఖచ్చితంగా మరీ అధికారం చేపడతాము. మరీ మనము సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ చూస్తాము. దేవుని ఆశీస్సులతో, ఆయన కృపతో మరి ఆయన మంత్రి పదవి కూడా వచ్చి ఆదోని అభివృద్ధి ఇంకా శరవేగంగా జరిగే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా కార్యకర్తలకు నేను చెప్పే ఒకే ఒక ఈ లీగల్ సెల్ ద్వారా మేము చేయగలిగిన పనులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు మా దగ్గరికి రండి. మీ మీద ఏదైనా దౌర్జన్యంగా, ఇల్లీగల్ గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏదన్నా జరిగితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. సాయి ప్రసాద్ రెడ్డి గారి దగ్గరకు రండి, మేమంతా ఉన్నాము. చట్టపరంగా మిమ్మల్ని ఏ రకంగా కాపాడుకోవాలో మాకు తెలుసు, మేము చేసుకుంటాం. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా దౌర్జన్యం చేసినా భయపడాల్సిన అవసరం లేదు. పోలీసుల ద్వారా కానీ, అక్రమ కేసుల ద్వారా కానీ మీ మీద ఏమన్నా ఎటువంటి ఇబ్బందులు కలిగించినా మీకు అండదండగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉంటారు. ఆయనకు అండదండగా లీగల్ సెల్ విభాగం ఉంటుంది. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మళ్ళీ ప్రభుత్వాన్ని మనం తీసుకొద్దాం. ఎమ్మెల్యే మన సాయి ప్రసాద్ రెడ్డి గారిని మరి మనము ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా మరీ గెలిపించుకుని మంత్రిగా మనం చేయాలని కోరుకుంటున్నాను.
మీకు ఒకటే చెప్తున్నా నాగరాజు గారు, ఖచ్చితంగా అందరినీ కలుపుకుపోదాం, బలోపేతం చేద్దాం. వైసీపీ లీగల్ సెల్ ఒక ఆదోని వైసీపీ లీగల్ సెల్ మొత్తం రాష్ట్రానికి ఒక ఆదర్శవంతంగా తయారు చేయాలనేది నేను మిమ్మల్ని కోరుకుంటాను. మీకు ఎటువంటి సాయం కావాలన్నా సీనియర్ అడ్వకేట్ మన విరూపాక్ష రెడ్డి గారు మాకంతా గైడెన్స్, ఆయన గురువు, మాకు ఆయన గైడ్ లైన్స్ లో మనం అందరం కలిసి పని చేస్తాము. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఏ రోజైనా కానీ మేమంతా మీకు అటెండ్ గా ఉండి we will make sure that you will succeed in this 5 years of time. Thank you. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా మన సాయి ప్రసాద్ రెడ్డి గారి వారి కుటుంబం వాళ్ళకు కూడా ఈ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన నాగరాజు ఈ రోజు లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడము శుభసూచకము. ఆయనలోన ఉన్నటువంటి ఉత్సాహము నేను మన ఎలక్షన్ అప్పుడు చాలా చూసినాను. మన ఎమ్మెల్యే గారు ఏ గ్రామానికి పోతే ఆ గ్రామానికి మేము ఇద్దరం చాలా గ్రామాలు మేము తిరిగినాము. ఆయనలో ఉండే ఉత్సాహం చూస్తే మన సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం పైన ఆయనకు ఉన్నటువంటి అభిమానము నేను వర్ణించలేను. అటువంటి అభిమానం కలిగిన వ్యక్తి, అటువంటి వ్యక్తులు ఉంటే ఇప్పుడు సాయి 3 సంవత్సరాలు ఎందుకోబడినారంటే ఆయనలో మంచితనము అదే మనకి తెలిసేది. ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క అటువంటి నాయకత్వము సరైనదని భావించి ఇప్పుడు ఏమంటే ఈ మొన్న ఎలక్షన్ లోన ప్రజలకి ఇన్ని సదుపాయాలు కల్పించినా గానీ వారు ఎందుకు ఎన్నుకోలేదంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి అబద్ధాలు మిస్గైడ్ చేసి ప్రజల్ని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి నిజమైన నాయకుడు, చెప్పింది చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి మన సాయి ప్రసాద్ రెడ్డి మనం ముందు గెలిపించి ఈ మనంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మనము భావిస్తున్నాము. మీ అందరికి శుభాకాంక్షలు.